హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యస్మిహా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా ఫేవరెట్ బ్రాండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ బ్రాండ్ని చూపించలేదన్నమాట. బికాజ్ ఇవి ప్రతిదీ కూడా నేను నా పర్సనల్ మనీతో కొన్నాను. ఒక ప్యాషనెట్ బయర్ అనమాట ఈ బ్రాండ్కి నేను. అది నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు నేను అలా చెప్తున్నాను అనేది. సో ఈరోజు మీకు కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి కూడా అది షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియోలో ఈ బ్రాండ్ ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి నేను చూపించేసాక ఈ బ్రాండ్ గురించి స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో నాకు ఎంత ప్యాషనెట్గా కొంటానంటే ఇవి ఏదైనా ఆఫర్ వచ్చింది ఈ బ్రాండ్లో అంటే ఖచ్చితంగా కొత్తగా ట్రై చేస్తూ నేను ఈ బ్రాండ్ని మాత్రం చాలా స్టాకప్ చేసుకుంటాను. సో రీసెంట్గా నేను కొంచెం తగ్గించాను స్టాకప్ చేసుకోవడం, ఎందుకంటే నా దగ్గర చాలా ప్రొడక్ట్స్ అయిపోయినాయి ఈ పర్టికులర్ బ్రాండ్లో. సో దానివల్ల ఏంటంటే ఇవి అయ్యాక మళ్ళీ కొత్తవి ట్రై చేద్దాం, లేదంటే ఆల్రెడీ అంత ఖర్చు పెట్టి కొన్నవి పాడైపోతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పేసి కొంచెం పాజ్ చేశాను అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అల్టిమేట్ బ్రాండ్ సేల్ నడుస్తుంది కదా అమెజాన్లో, అది ఇంకా అవ్వలేదన్నమాట. క్విక్గా మీరు విష్ లిస్ట్ చేసుకున్నవి యాడ్ టు కార్ట్ చేసుకొని పర్చేస్ చేసేసుకోండి, ఎందుకంటే 50 to 80% అనేది మనకి సేల్ నడుస్తుంది. మోర్ దాన్ 1500 బ్రాండ్స్ పైన సేమ్ డే డెలివరీ ఆర్ 1 day డెలివరీ అనేది ఉందన్నమాట అమెజాన్లో, ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక. సో ఈ అడ్వాంటేజ్ని అసలు మిస్ అవ్వకండి. అండ్ చాలా బ్రాండ్స్ పైన మంచి సేల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే ప్రతి బ్రాండ్ పైన కూడా సేల్ ఉంది. సో అలాంటివే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను వీడియోలో ఇంక్లూడ్ చేసి. సో అసలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ స్కిప్ కూడా చేయకండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేసేయండి. కమెంట్స్లో మీ రివ్యూ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఉంటే అది నాకు చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ వేరే బ్రాండ్స్వి చూపించేసి నెక్స్ట్ నా ఫేవరెట్ బ్రాండ్ గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. మీరు వింటర్లో ఉన్న, సమ్మర్లో, మాన్సూన్, రెయినీ ఏ సీజన్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫేస్ పైన సన్ స్క్రీన్స్ చాలా చూస్తుంటారు, నేనే చాలా బ్రాండ్స్ మీకు సజెస్ట్ చేశాను రీసెంట్గా. మినిమలిస్ట్ కానీ, డాట్ అండ్ కీనా కానీ, ఆక్వాలజికా కానీ, ఇలాంటి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అవి అఫోర్డబుల్గానే ఉంటాయి అండ్ వైట్ కాస్ట్ వదలకుండా లేకపోతే క్రంబుల్ అవ్వకుండా ప్రాపర్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా, దానిపైన కావాలంటే మీరు మేకప్ కూడా వేసుకునేలాగా ఉంటాయి అనమాట. సో అలాంటివి నేను ఆల్రెడీ సజెస్ట్ చేశాను. ఫేస్కి నెక్కి అంటే క్వాంటిటీ తక్కువ పడుతుంది కాబట్టి మీరు 300, 400, 500 పైన సన్ స్క్రీన్స్ కొనుక్కోవచ్చు. బట్ బాడీకి లైక్ షోల్డర్, చెస్ట్ ఏరియా లేకపోతే హ్యాండ్స్, లెగ్స్కి మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలంటే చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఏరియా పెద్దది కాబట్టి ఆబ్వియస్గా తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది ప్రోడక్ట్ అనేది. సో మీకు అఫోర్డబుల్ అనిపించకపోవచ్చు. సో అందుకే ఒక మంచి వెల్ నోన్ మనకి బ్రాండ్ ఉంది కదా వాజిలిన్ అని, ఆ బ్రాండ్ నుంచి నేను సన్ స్క్రీన్ అనేది తెప్పించాను అనమాట. సో ఇది సన్ ప్రొటెక్ట్ అండ్ కూలింగ్ బాడీ సిరమ్ లోషన్ అనమాట. కూల్ మింట్ అండ్ ఎలో ఎక్స్ట్రాక్ట్, నాన్ స్టిక్కీ అండ్ మ్యాట్. సో ప్రస్తుతానికి ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే వాజిలిన్ అనేది చాలా ఆల్మోస్ట్ లైక్ 100 years ఓల్డ్ బ్రాండ్ అనమాట అప్రాక్సిమేట్లీ. అండ్ వీళ్ళు సన్ స్క్రీన్ లాంచ్ చేశారు అనేది నాకు ఒక గుడ్ థింగ్ అని అనిపించింది. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. చాలా లైక్ ఇదిగోండి, బాడీకి రాసుకోవడానికి ఈజీ ఉంటుంది, ఎందుకంటే బాడీ పైన రాసేది గ్రీజీగా ఉంటే దాని తర్వాత మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ డస్ట్ ఉన్నా కానీ వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది ఈజీగా. సో ఇది గ్రీజీగా ఉండదు, మ్యాట్ ఫినిష్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బాడీకి రాసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు. బట్టలు అతుక్కుపోవడం కానీ, ఏదైనా నడుస్తున్నప్పుడు దుమ్ము ఈజీగా అట్రాక్ట్ అవ్వడం కానీ, అట్రాక్ట్ అయ్యి నైట్ వరకు అలానే ఉండిపోవడం ఇలాంటివి ఉండవు అనమాట. మ్యాట్ ఫినిష్ కాబట్టి బాడీకి ఎప్పుడు కూడా మ్యాట్ ఫినిష్వి ఆర్ సెమీ మ్యాట్ ఫినిష్ యూజ్ చేయడమే నేను సజెస్ట్ చేస్తాను. ఈజీగా ఉంటుంది మీకు, లేదంటే చాలా మెయింటెనెన్స్గా ఉంటుంది. వాష్ ఆఫ్ చేసేటప్పుడు కూడా కష్టం ఉంటుంది. మ్యాట్ ఫినిష్ వాష్ ఆఫ్ చేయడం కూడా ఈజీ అనమాట నెక్స్ట్ డే. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రోడక్ట్. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి వెల్ నోన్ బ్రాండ్. నేను ఈ బ్రాండ్లో చాలా ప్రొడక్ట్స్ కూడా మీకు సజెస్ట్ చేశాను, మంచి ప్రొడక్ట్స్. మీరు కూడా చాలామంది ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నారు నేను సజెస్ట్ చేసినవి. సో ఆ బ్రాండ్ వచ్చేసి ప్లమ్లో నేను మీకు నయాసినమైడ్ సజెస్ట్ చేశాను అండ్ బాడీ ఆయిల్ సజెస్ట్ చేశాను, మేకప్ రిమూవింగ్ బామ్ సజెస్ట్ చేశాను. ఇవన్నీ మంచి ప్రొడక్ట్స్. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి విటమిన్ సి అనమాట. విటమిన్ సి ఇలా ఉంటుంది, డార్క్ కలర్ బాటిల్ ఉండాలి విటమిన్ సికి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విటమిన్ సి అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. సో లైట్ కలర్ గ్లాస్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, లేకపోతే ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో విటమిన్ సి దానిది చాలా లైఫ్ టెన్యూర్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే ఇది ఎప్పుడూ కూడా ఒక షేడీ ప్లేస్లో, సన్ తగలని ప్లేస్లో, డార్క్ కలర్ ఇలా బాటిల్ ఉన్న దానిలోనే కొనుక్కోవాలన్నమాట మనం. విటమిన్ సి గురించి నేను ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు విటమిన్ సి బ్రైట్ చేస్తుంది, ఏదైనా పిగ్మెంటేషన్ ఉంటే మెల్లగా దాన్ని ఎరాడికేట్ చేస్తుంది అండ్ ఆల్సో స్కిన్ ఓవరాల్గా బ్రైట్ అండ్ ఈవెన్ టోన్ ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నా కానీ, అది ఎంత పవర్ఫుల్ అయినా కానీ ఇన్కన్సిస్టెంట్ యూసేజ్ వల్ల ఏమీ రిజల్ట్ ఉండదు. పెద్ద బ్రాండ్స్ లేకపోతే మంచి ఇంగ్రీడియంట్స్ కూడా పనికిరావు అనమాట. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఏ విషయంలో అయినా కూడా లైఫ్లో, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది సెకండ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు నేను మిగతా ప్రొడక్ట్స్ అనేవి నా ఫేవరెట్ బ్రాండ్ గురించి నేను డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ బ్రాండ్ మీ చాలామంది వరకు తెలియదు, ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ చేశాను కానీ ఎప్పుడు కూడా ఈ నా పర్సనల్ ఫేవరెట్ బ్రాండ్
గురించి ఎప్పుడు వీడియో చేయలేదు. ఒక్క ప్రోడక్ట్ కూడా నేను చూపించలేదు. ఎందుకంటే ఇది నేను పర్సనల్‌గా నా మనీ పెట్టుకొని ఎక్కువ హై కాస్ట్ అయినా కూడా, అంటే ఆ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్‌లో హై కాస్ట్ అయినా కూడా నేను ఏదో ఒక ప్యాషనేట్‌గా చాలా ఇష్టపడతానని చెప్పి నేను దాని ఒక కలెక్షనే మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ రీసెంట్‌గా నేను పాజ్ చేశానని చెప్పాను కదా! దాని రీజన్ కూడా మీకు చెప్పాను. సో నేను ఆల్రెడీ యూజ్ చేసేవి ఇవి. సో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి బాగా నేను మీకు రివ్యూ ఇవ్వగలుగుతాను అనుకోని నేను మీకు చెప్తున్నాను. సో దీనిలో 3 డిఫరెంట్ కేటగిరీస్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో మీకు కూడా ప్రాపర్ ఐడియా వస్తుంది కదా, ఏ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి, కాస్ట్ ఏంటి అదంతా. సో ఇది ఈ బ్రాండ్ వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ అనమాట. ఇప్పుడు మీకు నన్ను బాగా పర్సనల్గా చూసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది ఎందుకు నాకు ఇంత ఇష్టము, నా దగ్గర ఎంత కలెక్షన్ ఉంది అని వాళ్ళని. సో ఫస్ట్ ఇది ఈ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక పర్ఫ్యూమ్, ఒక బాడీ లోషన్ అండ్ ఆల్సో ఒక బాడీ క్రీమ్, బటర్ క్రీమ్ లాగా. సో ఇవి అన్ని ఫుల్ సైజెస్ అనమాట. సేమ్ ఇదే కేటగిరీస్లో, అన్ని కేటగిరీస్లో మనకు కావాలంటే ట్రావెల్ సైజెస్ కూడా దొరుకుతాయి. బట్ ట్రావెల్ సైజెస్ కంటే నాకు ఫుల్ సైజెస్ ఇష్టం. ఎందుకంటే సేల్లో ఉన్నప్పుడు ట్రావెల్ సైజెస్ పెద్ద కాస్ట్ తగ్గవు, ఫుల్ సైజ్వి మంచి కాస్ట్ తగ్గుతాయి అనమాట. సో ట్రావెల్ సైజ్ ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుందో ఫుల్ సైజ్వి సేల్లో అంత ప్రైస్కి వస్తాయి, ఆర్ అంతకంటే కొంచెం అటు ఇటుగా 100 రూపీస్ అటు ఇటుగా వస్తాయి. సో అలా నేను పర్చేస్ చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ రోజులు కూడా వస్తాయి అదే డబ్బులతో. సో అందుకు నేను ఎప్పుడు కూడా ఫుల్ సైజే కొనుక్కుంటాను. క్యారీ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ దానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. సో దానికోసం ట్రావెలింగ్ కోసం అని చెప్పి మీరు ఎక్కువ పెట్టి కొనక్కర్లేదు డబ్బులు ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనేవి. సో ట్రావెలింగ్ కోసం ట్రావెల్ సైజ్ పౌచెస్ వస్తాయి కదా, దాంట్లో ఇవి రీఫిల్ చేసుకుంటే అది ఈజీ, అది చాలా తక్కువ పడుతుంది. సో నేను అలా వైజ్గా థింక్ చేస్తాను పర్సనల్ నోట్లో. ఇది మీకు ఒక టిప్, మీకు ఒక సజెషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట. ఇది వచ్చేసి బాత్ అండ్ బాడీ హనీ వైల్డ్ ఫ్లవర్. ఇది మంచి ఫారెస్టీ స్మెల్ అండ్ ఫారెస్ట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలాగా, అండ్ విత్ ద స్వీట్నెస్ ఆఫ్ హనీ, వేరే స్వీట్నెస్ లైక్ ఫ్లోరల్ స్వీట్నెస్ కాదు, హనీ స్వీట్నెస్ లాగా ఉంటుంది అనమాట. సో మంచి కాంబినేషన్, అది చాలా బాగుంటుంది. నేను చూసారా ఎంత ఆల్రెడీ ఫినిష్ చేశాను అనేది. సో దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అండ్ వెనకాల దీని కాస్ట్ అదంతా ఉంటుంది అనమాట. ఇది 1699, సో 1700 రూపీస్. బట్ నేను ఆఫర్లో 650 రూపీస్ ఆర్ 750 రూపీస్ మధ్యలో తీసుకున్నాను. సో దట్స్ హౌ ఐ పర్చేస్. ఆఫర్స్ ఉన్నప్పుడు నాకు కావాల్సినవి యాడ్ టు కట్ చేసి పెట్టుకుంటాను, ఆఫర్ సేల్ ఉన్నప్పుడు అది కొనేసుకుంటాను అనమాట. అమెజాన్లో కూడా ఇది మంచి ఆఫర్స్లో ఉంది, ఇప్పుడు చెక్అవుట్ చేయండి. నేను ఇది చూడండి, ఇది నార్మల్గా ఉంటుంది, ఇలా స్ప్రే చేసుకోండి. వెరీ బ్యూటిఫుల్, మంచి ఫ్లేవర్ అనమాట. ఇది అంత యూనిక్ ఫ్లేవర్. ఎలా అంటే మీరు ఆఫీస్లో వేసుకొని వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వేసుకొని వెళ్ళినా కూడా ఈ స్మెల్ కామన్ స్మెల్ అలా ఉండదు. ఏంటి కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, ఎక్కడికున్నావు ఏ బ్రాండ్, ఇట్లా ఖచ్చితంగా అడుగుతారనమాట. బాత్ అండ్ బాడీకి ఉన్న స్పెషాలిటీ అది. మీరు ప్రాపర్గా మంచిగా చూస్ చేసుకుంటే కనుక పర్ఫ్యూమ్స్ అనేవి, వాటి బేస్ నోట్స్, ప్రైమరీ సెకండరీ నోట్స్ చూస్ చేసుకుంటే మంచి కలెక్షన్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలి అంటే నేను చెప్తాను బేస్ నోట్స్, ప్రైమరీ అండ్ సెకండరీ నోట్స్ ఎలా చూస్ చేసుకుంటే మీకు ఒక యూనిక్ పర్ఫ్యూమ్ కలెక్షన్ అనేది కవర్ అవుతుంది అని చెప్పేసి. బాత్ అండ్ బాడీలో పర్ఫ్యూమ్స్ అనే కాదు, బాడీ క్రీమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది ఫుల్ సైజ్ చూడండి, మంచి ఫుల్ సైజ్ అనమాట. నా చేతి కంటే పెద్దగా, నా పామ్ కంటే పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఇంటూ ద నైట్, ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది ఆల్మోస్ట్ 226 గ్రామ్స్. ఇది కూడా మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. నేను మీకు చూపిస్తాను, చాలా బటరీగా ఉంటుంది. ఇది బటరీగా ఉంటుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇది కొంచెం ఎలా చెప్పాలి అంటే లైట్గా స్వీట్గా ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు, చాలా తక్కువ స్వీట్నెస్ ఉంటుంది. ఒక స్టార్ గేజింగ్ మూమెంట్ స్మెల్ లాగా ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో హౌ టు ప్రాపర్లీ టెల్ ఇట్. వెరీ సూదింగ్, వెరీ కామింగ్, నైట్ వైబ్స్ ఇచ్చే అంతలాగా ఉంటుంది విత్ వెరీ లిటిల్ స్వీట్ నోట్స్. సో అదనమాట. ఇది బాడీ క్రీమ్, ఇది అది పర్ఫ్యూమ్. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది బాడీ లోషన్. సో ఇది లోషన్ ఫామ్లో ఉంటుంది, అంటే కొంచెం థిక్నెస్ దీనికంటే కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఇది అది ఇలా థిక్ బటర్ లాగా ఉంటుంది, ఇదేమో లోషన్ లాగా కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా కథం అయిపోతుంది, ఇది ఇక్కడ ఆల్రెడీ చాలానే యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి లవ్ కాటన్ క్యాండీ షాంపెయిన్. ఇది ప్రాపర్ మనం చిన్నప్పుడు కాటన్ క్యాండీస్ అది కూడా రెయిన్బో కలర్స్వి తినేవాళ్ళం కదా, ఆ ప్రాపర్ స్మెల్ అనమాట. సో దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంది కదా, అది ఇలా చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది, దాని నుంచి మనం ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు అండ్ మళ్ళీ నెక్స్ట్ క్లోజ్ చేసవచ్చు. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా బాడీ లోషన్. ఇది చూసారా ఎంత ఇక్కడ పెడితే కంప్లీట్గా ఇది మంచి హైడ్రేషన్ అనేది ఇస్తుంది, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పర్ఫ్యూమ్ వేసుకొని దాని తర్వాత లైట్గా బాడీకి ఈ లోషన్ రాసుకుంటే మీరు ఆల్మోస్ట్ 10 hours దాకా సాలిడ్గా మంచి స్మెల్ వస్తుంది అనమాట మీ దగ్గర నుంచి. స్వెట్ ఆ స్మెల్ రాదు. ఒకవేళ స్వెట్ స్మెల్ వస్తున్నా కానీ ఇది బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బయటకు వెళ్ళే వాళ్ళు, ఏదైనా మీటింగ్స్ ఇట్లా అవుట్డోర్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి యూజ్ చేస్తే మీరు బెటర్గా స్మెల్ చేస్తారు, రిచ్గా క్లాసీగా స్మెల్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ బయటకు వెళ్ళే వాళ్ళకి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో ఈ ఫ్రేగ్రెన్స్ అన్నీ కూడా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ యూజ్ చేయొచ్చు, అలా ఏమి ఉండదు. ఫెమినిన్ అది ఇది. బాత్ అండ్ బాడీతో బెస్ట్ థింగ్ ఏంటి అంటే
ఈ పర్ఫ్యూమ్ పక్కా అమ్మాయిలే యూజ్ చేసి అసలు అబ్బాయిలు యూజ్ చేయకూడదు అన్నట్టు ఉండవు అనమాట. అవంతా ఫెమినినిష్, మ్యానిష్‌గా ఉండవు. సమ్‌వేర్ ఇన్ బిట్వీన్‌గా ఉంటాయి. సో, యూనిసెక్స్ పర్ఫ్యూమ్స్, యూనిసెక్స్ బాడీ లోషన్స్, బాడీ క్రీమ్స్ ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా కొంచెం యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే లైక్ ఇది బేస్డ్ అవుట్ ఆఫ్ యూఎస్ఏ. సో, ఇది ఫారెన్ బ్రాండ్, ఇండియన్ బ్రాండ్ కాదు. సో, అక్కడ ఏంటంటే పీపుల్ ఆర్ లైక్ మోర్ లైక్ యూనిసెక్స్‌వి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంత స్ట్రాంగ్ మ్యాన్లీ ఫ్రేగ్రెన్స్ లైక్ అంత ఫెమినినిష్ సెక్సీ లాగా యూజ్ చేయరనమాట. దీస్ ఆర్ ఆల్ క్యూట్ యూనిసెక్సీ ప్రాపర్ ఇన్ మిడిల్ లాంటి పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ అనమాట. అండ్ వీళ్ళ దానిలో మనకి క్యాండిల్స్ కూడా ఉంటాయి, లైక్ దీస్ సెంటెడ్ క్యాండిల్స్ అండ్ ఆల్. బట్ నేను అవి ఎప్పుడు ట్రై చేయలేదు. కార్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. నాకు కార్ తోడలడం రాదు, డ్రైవ్ చేయడం రాదు, నాకు కార్ కూడా లేదు. సో, నేను ఆబ్వియస్లీ కొనుక్కోలేదు. అండ్ సెంటెడ్ క్యాండిల్స్ చాలా కాస్ట్ అనిపిస్తాయి నాకు. క్యాండిల్ కోసం 2000-3000 అంటే అది ఇంత క్యాండిల్ అయినా నేను కొనలేను, అంత నాకు బడ్జెట్ లేదు. సో, నా ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ కాస్ట్ అనమాట ఇవన్నీ. 700-800 పర్ పీస్. లైక్ ఇది 800 అట్లా. సో, ఎందుకంటే మామూలుగా పర్ఫ్యూమ్స్, మన లోకల్ పర్ఫ్యూమ్స్ 100-200 నుంచి కూడా ఉంటాయి. కొంచెం మంచి బ్రాండెడ్ అయితే 400 వరకు కూడా ఉంటాయి. బట్ ఆర్టి కంటే డబుల్ కాస్ట్ కాబట్టి ఇవి నాకు ప్రీమియమే. ఎందుకంటే నా బడ్జెట్ అంతే, పర్సనల్ బడ్జెట్. సో, అది నేను ఇవేవి కూడా నా పేరెంట్స్ మనీతో కొనలేదు, నా మనీతో కొన్నాను, హార్డ్ ఎర్న్ మనీ. సో, నాకు ఇవి చాలా ఇష్టం అనమాట. బాత్ అండ్ బాడీ వర్క్స్‌వి మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. మీకు ఇన్ని ట్రై చేయకపోయినా కూడా ఏదైనా ఒక్క ప్రోడక్ట్ కొనుక్కోండి. పర్ఫ్యూమ్ అయినా, లేదా ఇదిగో ఈ లోషన్ అయినా కొనండి, లేకపోతే ఈ బాడీ క్రీమ్ అయినా కొనండి, ఏదైనా కొనండి. చాలా ఇష్టపడతారు మీరు. దాని తర్వాత మీరు కూడా నాలాగే ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్, ఫ్రేగ్రెన్సెస్ అన్నీ కొనుక్కోవడానికి ఇష్టపడతారు ఆఫర్ ఉన్నప్పుడు ప్రాపర్‌గా. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. Until we meet in the next video. Bye bye. Take care.